మనందరికి ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యత ఏంటంటే వార్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ హిందీలో కన్నా మన తెలుగులోనే ఎక్కువ రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అది మాత్రం మర్చిపోకండి. హిందీలో డే 1 నెట్ కలెక్షన్స్ కన్నా కూడా మన తెలుగు కలెక్షన్స్ ఎక్కువ రావాలి. డేట్ 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 సూపర్ సూపర్ స్టేట్మెంట్ అనమాట. ఓకే, ఇంకా వార్ 2 సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే నాకు నచ్చింది మామ. ఇట్స్ డీసెంట్ మూవీ. సినిమా అయితే కొంచెం లెంతీగానే ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఎగ్జిక్యూషన్ కూడా అలా ఫ్లాట్ గా అయిపోతుంది. అది మనం కొంచెం భరించగలగాలి. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే రితిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఇరగొట్టేశారు. ఇద్దరికి కంపారిజన్స్ లేవు. సో అతను బాగా చేశాడు, ఇతను బాగా చేశాడు అని నేను చెప్పను. ఇద్దరు బాగా చేశారు, ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్. సో ఇద్దరు ఇరగొట్టేశారని చెప్పాలి. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంది మామ, నాకైతే నచ్చింది. అక్కడ కూడా ల్యాగ్ అనిపించినా కూడా కొంతవరకు బాగానే ఉంటది. యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, అంటే హీరో ఇంట్రడక్షన్ సీన్స్ కానీ, ఇంట్రోల్ బ్లాక్ కానీ సూపర్ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంతవరకు తగ్గిందని నా అభిప్రాయం. సో సెకండ్ హాఫ్ లో కూడా కొన్ని మంచి సీన్స్ ఉన్నాయి, మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి కానీ, బట్ ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉందని నా అభిప్రాయం. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అంటే గుర్తొచ్చింది, ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మైక్రోబయాలజీ అన్ని మనం మర్చిపోవాలి. ఎందుకంటే ఇందులో బోయపాటి ప్రో మ్యాక్స్ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి అనమాట. సో అవన్నీ మనం పక్కన పెట్టేసి ఆ మైండ్ అలా ఆలోచించడం పక్కన పెట్టేసి చూస్తే మనం ఎంజాయ్ చేయగలుగుతాం. లేదు ఫిజిక్స్, కెమిస్ట్రీ అని ఆలోచిస్తే మాత్రం ఎంజాయ్ చేయలేము. ఎందుకంటే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అలాగే ఉన్నాయన్నమాట. మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఏ రేంజ్ లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయో. సో ట్రైన్ మీద, ఆకాశంలో ఇలా చిత్రంగా కొట్టుకుంటూ ఉంటారు అనమాట. సో అది సినిమాటిక్ లిబర్టీ బీభత్సంగా తీసుకున్నారని నా అభిప్రాయం. బట్ ఓకే, సినిమాల్లో అలాగే చూపిస్తారు కాబట్టి మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. లేదు మాకు నేచురల్ గా ఉండాలంటే మాత్రం అవి మనకు అంతగా ఎక్కకపోవచ్చు. సో అదొకటి మీరు మైండ్ లో పెట్టుకోండి. సో క్యారెక్టర్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ అన్న అండ్ రితిక్ రోషన్ ఇద్దరు ఎరగొట్టేశారు. ఇద్దరు సూపర్ అనమాట. సో ఎవరు ఎవరిని డామినేట్ చేశారు అన్నది ఏమీ లేదు. ఇద్దరు ఈక్వల్ గానే చేశారు, ఇద్దరు అద్భుతంగా చేశారు. అండ్ కేఆర్ అద్వాని కూడా ఉన్నతలో బాగానే చేశారు. వీళ్ళు ముగ్గురే మా సినిమాలో ఎవరు అంతగా ఎక్కరనమాట. అందరూ ఓకే ఓకే అనిపించారు. ఇంకా టెక్నికలీ మ్యూజిక్ అయితే నాకు అంత గొప్పగా అనిపించలేదు. కొట్టిన బీజిఎం మళ్ళీ మళ్ళీ కొట్టారేమో అనిపించింది. సాంగ్స్ అయితే ఎక్కలేదు. వీళ్ళిద్దరు కలిసిన సాంగ్ కూడా అంత గొప్పగా అయితే నేనంటే నేనైతే నాటు స్టైల్లో ఉంటది అనుకున్నాను కానీ, అంటే ఆ సాంగ్ అని కాదు, ఆ రేంజ్ లో ఉంటుంది అనుకున్నా. బట్ ఆ రేంజ్ లో అయితే లేదనమాట. లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్. అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ క్వాలిటీ చాలా రిచ్ గా ఉంది. విఎఫ్ఎక్స్ అయితే చాలా చోట్ల దారుణంగా ఉన్నాయన్నమాట. సో ఇలాంటి సినిమాల్లో అండ్ 2 వీక్స్ మీద వచ్చిన హరిహర వీరమల్లు సినిమాలు లాంటి సినిమాల్లో విఎఫ్ఎక్స్ చూస్తే నాకు నవ్వాలి ఏడవాలి అర్థం కాదు అన్నమాట. అంటే ఇప్పుడు చిన్న బడ్జెట్ సినిమాల్లో విఎఫ్ఎక్స్ బాగాలేదంటే ఓకే, కానీ ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాల్లో ఒక పెద్ద హీరోని మన స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు విఎఫ్ఎక్స్ అలా ఉన్నాయంటే నాకు ఏడుపు వస్తుంది, కూతురు కూడా వస్తాయి అనమాట. సో విఎఫ్ఎక్స్ అయితే కొన్ని చోట్ల చాలా దారుణంగా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఎన్టీఆర్ అన్న చేసిన సీక్వెన్సెస్ లో అయితే ఘోరం అనిపించింది అనమాట. అసలు అది కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం. ఇంకా డైరెక్టర్ ఆయన సినిమా ఎలా చేస్తారో మనకు తెలిసిందే. సో రొటీన్ గానే ఉంటాయి. ఈవెన్ వార్ ఫస్ట్ పార్ట్ కూడా అలాగే ఉందన్నమాట. కొన్ని హై మూమెంట్స్ వస్తాయి, యాక్షన్ సీక్వెన్సెస్ బాగుంటాయి. సో ఆ రేంజ్ లో ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు అనమాట. అండ్ మంచి యాక్టర్స్ ని పెట్టుకుంటాడు, అది ఆయన ప్లస్ పాయింట్. సో ఇది కూడా అలాగే తెరకెక్కించారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇంకొంచెం క్రిస్పీగా ఆ స్క్రీన్ పే తీసుంటే బాగుండేదేమో నా అభిప్రాయం. అంటే కొంచెం ఎంగేజింగ్ గా తీసుంటే బాగుండేది. బట్ అలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది అనమాట. బట్ మనం కొంచెం ఓపిక చూడాల్సి వస్తుంది. సో అది పక్కన పెట్టేస్తే డైరెక్టర్ గా ఆయన సక్సెస్ అయ్యారని నా అభిప్రాయం. ఓవరాల్ గా వార్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు ఇది చూస్తే ఓకే ఓకే అనిపిస్తుంది. అది చూడకుండా చూస్తే నచ్చని నా అభిప్రాయం. లేదా ఫస్ట్ పార్ట్ చూశాను, నాకు ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు నాకు ఏంట్రా వీళ్ళు మళ్ళీ ఫస్ట్ పార్ట్ పెట్టేశారా ఏంటి అన్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్, చాలా సీన్స్ అలాగే ఉన్నాయన్నమాట. సో ఎక్కడ తేడా అయితే అనిపించలే కొన్ని సీన్స్ మీద. సో కొంచెం మార్పులు చేర్పులు చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం. సో వార్ చూసిన వాళ్ళకి ఈ సినిమా చూస్తే ఓకే ఓకే అనిపించచ్చు. సో మీరు చూసారా లేదా నాకు తెలియదు, నేను చూసాను కాబట్టి ఓకే బాగానే ఉంది అనిపించింది అనమాట. సో 2 సినిమాలు చూడడం జరిగింది. నెక్స్ట్ కూలీ రివ్యూతో కూడా మీకు ముందుకు వస్తాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కూలీ రివ్యూతో మిమ్మల్ని కలిసి టాటా.